అభ్యసనం, భావన. అభ్యసనం అంటే ఏంటంటే వ్యక్తి జీవితంలో మార్పు అనేది రెండు రకాలుగా ఉంటుంది. వ్యక్తి జీవితంలో మార్పు అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే పెరుగుదల, రెండు అనుభవం. పెరుగుదల అనేది ఏంటంటే జీవ సంబంధమైన ప్రక్రియ. అయితే దీనివల్ల ఏమైనా మార్పులు, దీనివల్ల జరిగే మార్పులు ఏదైనా అభ్యసనం జరుగుతుందా అంటే జరగదు. దీనివల్ల ఏమీ అభ్యసనం జరగదు. అది కానీ అనుభవం వల్ల సంభవించే ప్రతి మార్పు కూడా అభ్యసనం అవుతుంది. అనుభవం వల్ల సంభవించే ప్రతి మార్పు ఏమవుతుంది? అభ్యసనం అవుతుంది. అయితే నేర్చుకోవడాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏమంటారంటే అభ్యసనం అంటారు. నేర్చుకోవడాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంలో అభ్యసనం అంటారు. అభ్యసన ప్రక్రియ నిరంతరం సాగే అవిచ్ఛిన్న ప్రక్రియ. అయితే నేర్చుకోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఏంటిది అంటే ఒకటి అనుభవం, రెండు సాధన, లేదంటే ఆచరణ, లేదంటే శిక్షణ, లేదంటే అభ్యాసం. అంటే ప్రాక్టీసు, ట్రైనింగు, ఎక్సర్సైజు ఇవన్నీ ఉండాలి. ఒకటి అనుభవం, రెండు సాధన, ఆచరణ, శిక్షణ, అభ్యాసం. ఇలా ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వస్తాయి. కొన్ని లక్షణాలు వస్తాయి. ఈ లక్షణాలు మాత్రం జీవితాంతం సరిపోవు. కాబట్టి ఉన్నతమైన జీవితాన్ని గడపాలంటే మరికొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు, వైఖరులు, నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని లక్షణాలు కొన్ని జీవులు పుట్టుకతోనే సంక్రమిస్తే అవే లక్షణాలను మరికొన్ని జీవులు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని జీవులకి ఏంటంటే పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వస్తాయి, కానీ కొన్ని జీవులు అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జంతువులు ఎదడం అనేది సహజ లక్షణం, కానీ నీటిలో ఎదరని మానవుడు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రతి విషయాన్ని ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తారు. అయితే అభ్యసనాన్ని నేరుగా గమనించలేము. ప్రవర్తన వచ్చే మార్పు ఆధారంగా పరోక్షంగా గుర్తించవచ్చు. అభ్యసనాన్ని నేరుగా మనం గుర్తించలేము, కానీ ప్రవర్తనలో వచ్చే మార్పు ద్వారా అభ్యసనాన్ని మనం గుర్తించవచ్చు పరోక్షంగా. అంటే అభ్యసనం ఈక్వల్ టు అంచె ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. ఏంటిది? అంచె ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. ఇది ఒక విద్యార్థి పాఠశాల వెళ్ళడానికి ముందు ఏంటంటే వర్ణమాల సంబంధించిన పరిజ్ఞానం తొలి ప్రవర్తన. అయితే కొన్ని రోజుల తర్వాత వర్ణమాల సంబంధించిన పరిజ్ఞానం అంచె ప్రవర్తన అవుతుంది. అభ్యసనం అనేది కేవలం పాఠశాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యక్తి పుట్టిన నుంచి మరణించే వరకు పరిసరాలతో జరిపే ప్రతి చర్యల ద్వారా నేర్చుకోవాలి. నేర్చుకోలేదంతా కూడా అభ్యసనమే అవుతుంది. అనగా అభ్యసనం అన్ని రకాల పరిసరాల్లో జరుగుతుంది.
అభ్యసనం అన్ని రకాల పరిసరాల్లో జరుగుతుంది. అయితే అభ్యసనం అంటే ఏంటంటే సాధారణ వ్యక్తుల అభిప్రాయం ప్రకారం అభ్యసనం అంటే ఏంటంటే సాధారణ వ్యక్తుల అభిప్రాయం అభ్యసనం అంటే ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడం, ఖాళీ మెదడును జ్ఞానంతో నింపడం. తర్వాత గతంలో లేని జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు పొందడం. గతంలో లేని జ్ఞానం, అవగాహన, నైపుణ్యం వీటిని పొందితే అభ్యసనం జరిగిందని అర్థం. అయితే అభ్యసనం అంటే సైకాలజిస్టుల ప్రకారం ఏంటి అంటే ఒకే పనిని మరలా చేయడం, ఒకే పనిని మరలా చేయడం ద్వారా. తర్వాత జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పు, జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పు, దీన్ని ఏమంటారు? అభ్యసనం అంటారు. అయితే అభ్యసనానికి సంబంధించిన సమగ్ర నిర్వచనం ఏంటంటే డెస్కో అండ్ క్రాఫర్డ్ వీళ్ళు ఇచ్చారు. అభ్యసనానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఎవరిచ్చారు అంటే డెస్కో అండ్ క్రాఫర్డ్. వీళ్ళు ఏం చెప్పారంటే పునర్బలనం చెందిన ఆచరణ వలన ఒక జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పు. ఎవరు చెప్పారు? ఇది డెస్కో అండ్ క్రాఫర్డ్. అసలు యాక్చువల్గా చెప్పుకున్నది ఏంటంటే అభ్యసనం అంటే ప్రవర్తనలో జరిగే మార్పు, తర్వాత ఈ మార్పు ఆచరణ వలన ఏర్పడుతుంది, శాశ్వతమైనది. దాదాపు శాశ్వతమైనది. ప్రవర్తనలో జరిగే మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుంది, దాదాపు శాశ్వతమైన మార్పు. దీన్ని మనం అభ్యసనం అంటారు. అయితే వీళ్ళ గ్రంథాలు ఏం రాశారంటే వీళ్ళు రాసిన గ్రంథం పేరు ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. గ్రంథ రచయితలు డెస్కో అండ్ క్రాఫర్డ్. అయితే కొన్ని నిర్వచనాలు చూద్దాం. వ్యక్తిలో అంతర్గత మార్పులు పరిపక్వతతో తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పు అభ్యసనం అని చెప్పింది ఎవరంటే హిల్గార్డ్. అంటే వ్యక్తిలో అంతర్గత మార్పులు పరిపక్వతో తాత్కాలిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా దాదాపు ఏర్పడే స్థిరమైన ప్రవర్తన మార్పు, ఇది అభ్యసనం అని చెప్పి హిల్గార్డ్ చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే అనుభవం ద్వారా శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో వచ్చే అభ్యసనం. జీవి ప్రవర్తనలో వచ్చే మార్పు అభ్యసనం అని చెప్పింది ఎవరంటే గేట్స్. తర్వాత పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పు.
పునర్బలనం ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తనా సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పు. ఇది ఎవరు చెప్పారు? కెంబల్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది సాపేక్ష పెట్టారు అతను. ఎవరు? కెంబల్. తర్వాత ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే చర్య. దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ. ఏం చెప్పింది ఎవరు? జేడి బోజ్. తర్వాత అభ్యసనం అనేది ప్రవర్తన లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో అభ్యసనం అనేది ప్రవర్తన లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం ద్వారా వస్తుందే కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థం వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పు వల్ల కాదు. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పు కాదు అని ఎవరు చెప్పారంటే హెర్జన్ హాన్. అయితే ఈ అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. అభ్యసనాన్ని నిర్ణయించే అంశాలు ఒకటి ఏంటంటే సంసిద్ధత. 2 పరిపక్వత. 3 ప్రేరణ. 4 అవసరాలు. అభ్యాసంలో సంసిద్ధత ఏంటంటే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉండడం అంటే ఏమవుతుంది? శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉండడం. దీన్ని ఏమంటాం? సంసిద్ధత అంటాం. అయితే శారీరక సంసిద్ధతను పరిపక్వత అని, శారీరక సంసిద్ధతను ఏమంటారు? శారీరక సంసిద్ధతను పరిపక్వత అంటారు. మానసిక సంసిద్ధత దీన్ని ఏమంటారు? ప్రేరణ అంటారు. అయితే పరిపక్వతను అనుసరించి అభ్యసనం జరుగుతుంది. అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే ఏముండాలి? పరిపక్వత ఉండాలి. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడంటే దానికి సరిపోయే చలన వికాసం, కండర వికాసం జరిగిందని అర్థం. విద్యార్థుల పరిపక్వత స్థాయికి మించిన కార్యక్రమాలను ప్రవేశపెట్టినచో అభ్యసనం పట్ల అయిష్టత ఏర్పడుతుంది. స్థాయికి మించిన కార్యక్రమాలు ప్రవేశపెడితే అయిష్టత ఏర్పడుతుంది. భయం ఏర్పడుతుంది. అభ్యాసంలో వెనకబడతారు. చివరికి అభ్యాసం నుంచి వైద్యులుగా ప్రమాదం కూడా ఉంది. అయితే విద్యార్థి పరిపక్వత స్థాయి కంటే తక్కువ స్థాయి విషయాలను ప్రవేశపెట్టినచో అభ్యాసం పట్ల నిర్లక్ష్య భావన కలుగుతుంది.
విద్యార్థుల పరిపక్వత స్థాయి కన్నా తక్కువ స్థాయి విషయాలను పెట్టామనుకోండి, అప్పుడేమవుతుందంటే అభ్యసన పట్ల నిర్లక్ష్య భావన కలుగుతుంది. నిర్లక్ష్య భావన కలుగుతుంది. అభ్యసన పట్ల నిర్లక్ష్య భావన కలుగుతుంది. అభ్యసనానికి ప్రేరణ ఏంటంటే రాజబాట. ప్రేరణ రాజబాట అన్నమాట. ప్రేరణ అనేది అభ్యసనాన్ని పురుగొల్పుతుంది మరియు అభ్యసనాన్ని కొనసాగించేటట్లు చేస్తుంది. ప్రేరణ అనేది అభ్యసనాన్ని పురుగొల్పుతుంది, కొనసాగించేటట్లు చేస్తుంది, లక్ష్యాన్ని త్వరగా చేరేటట్లు చేస్తుంది. ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలను అనుసరించి ఉంటుంది. ప్రేరణ అనేది వ్యక్తి అవసరాలను అనుసరించి ఉంటుంది. ప్రేరణ ఏంటిది? ప్రేరణ అంటే ఏంటంటే అభ్యసనాన్ని తోడ్పడే అంశాలలో అభ్యసనానికి తోడ్పడే అంశాలలో ప్రేరణ చాలా ముఖ్యమైనది. అయితే అభ్యసన ప్రక్రియలో సంసిద్ధత అనేది చాలా అవసరం. ప్రక్రియలో ఏది అవసరం? మనకి సంసిద్ధత అనేది చాలా అవసరం. ఇది 2 రకాలుగా ఉంటుంది. సంసిద్ధత ఎన్ని రకాలు? 2 రకాలుగా ఉంటుంది. ఏంటంటే అవంటే, 1 శారీరక సన్నద్ధత, 2 మానసిక సన్నద్ధత. శారీరక సన్నద్ధత అంటే పరిపక్వత, మానసిక సన్నద్ధత అంటే ప్రేరణ. అయితే ప్రత్యేకమైన పని చేయడానికి జీవిని పురుగొల్పే ఒక శక్తి ఈ ప్రేరణ. జీవిలో ప్రతి ప్రవర్తన ఒక గమ్యం, లక్ష్యం కోసం జరుగుతుంది. గమ్యం చేరుకోవడం అనేది ఏంటంటే జీవి యొక్క అవసరం. ఉత్సుకత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రేరణ అనేది జీవిలో అవసరం, ఉత్సుకతలతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రేరణ అనేది వ్యక్తిలోని అవసరాలు, కోరికలు, అభిరుచులు, ప్రోత్సాహాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేరణ అనేది ముఖ్యంగా అవసరాలతో ముడిపడి ఉంటుంది. పేదవాడే నిరుద్యోగి ఏదో ఒక రకంగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలనుకోవడం ఎగ్జాంపుల్ అన్నమాట. అయితే మోటివేషన్ అనే ఆంగ్ల పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఏమిటిది? మోటివేషన్ అనే ఆంగ్ల పదం మోవీర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మోవీర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిన్ పరిభాషలో మోవీర్ అంటే ఏంటి? కదలిక లేదంటే చలనం. దీని నిర్వచనం ఏంటి చూద్దాం. ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపే ఉత్సాహంను పెంపొందించడానికి దోహదపడే ప్రక్రియ ప్రేరణ. ఇది ఎవరు చెప్పారంటే డెసికో చెప్పింది ఎవరు? డెసికో. వ్యక్తి అభ్యసనానికి మూలాధారం ప్రేరణ. మూలాధారం ప్రేరణ అని చెప్పింది ఎవరంటే క్రో. తర్వాత ప్రేరణ అనేది ఒక గమ్య నిర్దేశిత చర్య. ఇది చెప్పింది ఎవరు అంటే మేయర్. తర్వాత అవసరాలను సంతృప్తిపరుచుకునే ప్రక్రియనే ప్రేరణ అంటారు. ఇది చెప్పింది ఎవరు? అబ్రహం మాస్లో. కొన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ. అని చెప్పింది ఎవరు? వుడ్వర్త్. ఎవరు చెప్పారు ఇది?
వుడ్వర్త్. ప్రత్యేక లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే ప్రక్రియ. ప్రత్యేక లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే ప్రక్రియ ప్రేరణ అని చెప్పింది ఎవరంటే బెర్నార్డ్. ఎవరు? బెర్నార్డ్. ఇది వ్యక్తి మనుగడకు వికాసానికి కావాల్సిన ఉపయోగ పరిస్థితిని అవసరం అంటారని నార్మన్ మేయర్ చెప్పారు. ఏమిటిది? వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన ఉపయోగకర పరిస్థితి ఏమిటిది? అవసరం. ఎవరు చెప్పారు ఇదంటే నార్మన్ మేయర్. ఎవరు చెప్పారు? నార్మన్ మేయర్. ఈ అవసరాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రాథమిక అవసరాలు, 2 గౌణ అవసరాలు. ప్రాథమిక అవసరాలు అంటే శారీరక అవసరాలు. గౌణ అవసరాలు అంటే సాంఘిక అవసరాలు. శారీరక అవసరాలు వ్యక్తి మనుగడకు సంబంధించినవి, మనుగడకి అవసరమైనవి. శారీరక అవసరాలు వ్యక్తి మనుగడకి అవసరమైనవి. అయితే సాంఘిక అవసరాలు దేనికి అంటే ఉన్నతంగా జీవించడానికి. అయితే ప్రేరణ లక్షణాలు ఏంటి? ప్రేరణ లక్షణాలు ఏంటంటే ప్రేరణ వ్యక్తిలోని అంతర్గత శక్తి. ప్రేరణ ఏంటంటే వ్యక్తిలోని అంతర్గత శక్తి. ఇది జీవి యొక్క ఉత్సుకతల నుంచి జనిస్తుంది. నేర్చుకునే అంశం పట్ల పూర్తి ఏకాగ్రతను నిలిపేటట్లు చేస్తుంది. అంటే అవధానం ఉండేలా చేస్తుంది. ప్రేరణ అనేది అభ్యాసం గతంలో కంటే వేగంగా జరగడానికి దోహదపడుతుంది. ప్రేరణలు వ్యక్తిని గమ్యం వైపు నడిపిస్తాయి. ప్రేరణలతో కూడిన ప్రవర్తన గతిశీలకంగా ఉంటుంది. గమ్యం చేరిన తర్వాత ప్రేరణ తన శక్తిని కోల్పోతుంది. అంటే డిఎస్సి రాసిన తర్వాత అభ్యర్థులు సైకాలజీ పట్ల ఆసక్తిని కోల్పోతారు. తర్వాత ప్రేరణలో రకాలు. ఏమిటి రకాలంటే, ఒకటి అంతర్గత లేదంటే స్వాభావిక ప్రేరణ. అంతర్గతగానే లేదా స్వాభావిక ప్రేరణ. ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఒక వ్యక్తి తన అవసరాలు, అభిరుచులు, కోరికలు, స్వీయ సంతృప్తి కోసం ఒక పనిని చేయడాన్ని అంతర్గత ప్రేరణ అంటారు. ఒక వ్యక్తి తన అవసరాలు, అభిరుచులు, కోరికలు, స్వీయ సంతృప్తి కోసం ఒక పనిని చేయడాన్ని ఏమంటామంటే అంతర్గత ప్రేరణ అంటాం. అయితే వ్యక్తిపై ఎలాంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతట తానుగా స్వాభావికంగా ఏర్పడే ప్రేరణ. వ్యక్తిపై ఎలాంటి బాహ్య ప్రభావం లేకుండా తనంతట తనకు స్వాభావికంగా ఏర్పడే ప్రేరణ. తర్వాత తనంతట తానే ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని గమ్య సాధన దిశగా తనకు తానే ప్రేరేపించబడే ప్రేరణను అంతర్గత ప్రేరణ అంటారు. తనకు తానే
ప్రేరేపించబడిన ప్రేరణ. దీన్ని ఏమంటారు? అంతర్గత ప్రేరణ అంటారు. ప్రేరణ అనేది వ్యక్తి అంతర్గతం నుంచి జనిస్తే దాన్ని అంతర్గత ప్రేరణ అంటారు. లేదంటే ప్రేరణ అనేది వ్యక్తి అంతర్గతం నుంచి జనిస్తే దాన్ని అంతర్గత ప్రేరణ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం అనుకోండి. ఒక విద్యార్థి గణాంక సమస్యలను సాధించి సంతృప్తి చెందుట. లేదంటే ఒక విద్యార్థి విరామ సమయం సద్వినియోగం కోసం తనకు ఇష్టమైన పుస్తకాలు చదివి సంతృప్తి చెందుట. సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుట. సామాజిక ఆమోదం పొందాలనుకోవడం, శారీరక అవసరాలను తీర్చుకునే ప్రయత్నం, ఆత్మగౌరవం, అనుకరణ, ఇవన్నీ కూడా ప్రేరణ, అంతర్గత ప్రేరణ కింద వస్తాయి. అంతర్గత ప్రేరణ పొందిన వారు గత సాధనతో పోల్చుకొని ఎక్కువ సాధనను కృషి చేస్తారు. గత సాధనతో పోల్చుకొని ఎక్కువ సాధించడానికి కృషి చేస్తారు. అంతర్గత ప్రేరణ పొందిన వారు నేర్చుకోవడం ద్వారా సంతృప్తి, ఆనందాన్ని పొందుతారు. నేర్చుకోవడం ద్వారా సంతృప్తిని, ఆనందాన్ని పొందుతారు. అభ్యసనం మీద ప్రభావం చూపే శక్తివంతమైన ప్రేరణ ఏంటంటే అంతర్గత ప్రేరణ. అభ్యసనం మీద ప్రభావం చూపే శక్తివంతమైన ప్రేరణ ఏది అంటే అంతర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ ఏమిటి? బహిర్గత ప్రేరణ ఒక వ్యక్తి అవసరాలతో కానీ అభివృద్ధితో కానీ సంబంధం లేకుండా, ఒక వ్యక్తి యొక్క అవసరాలతో కానీ అభిరుచులతో కానీ సంబంధం లేకుండా బాహ్య ఒత్తిడులు అనుగుణంగా ఒక పనిని చేయడాన్ని బహిర్గత ప్రేరణ అంటారు. ఒక పనిని చేయడాన్ని బహిర్గత ప్రేరణ అంటారు. ఇతరులను సంతోషపరచడం కోసం లేదా మెప్పు పొందడం కోసం పని చేయడం. ఇతరులను సంతోషపరచడం లేదంటే మెప్పు పొందడం కోసం చేసే పని, దీన్ని ఏమంటారు? బహిర్గత ప్రేరణ. ఒక వ్యక్తి స్వతహాగా నేర్చుకోవడం లేకపోయినా బహుమతికి ఆశపడి లేదంటే దండనకు భయపడి నేర్చుకున్నాడు. దాన్ని ఏమంటారు? బహిర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ. ఒక విద్యార్థి పరీక్షల్లో మార్కుల కోసం గణాంక సమస్యలు సాధించడం. ఒక వ్యక్తి మార్కుల కోసం గణాంక సమస్యలు సాధించడం. లేదంటే ఒక విద్యార్థి పరీక్షలో అధిక మార్కుల కోసం పుస్తకాలు చదువుట. ఎప్పుడు? మార్కుల కోసం. బహిర్గత ప్రేరణ పెద్దవారిలో కంటే చిన్నవారిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పెద్దవారిలో కంటే చిన్నవారిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అయితే బహిర్గత ప్రేరణపై ఆధారపడి అభ్యసించేవారు వాటిని ఉపసంహరిస్తే అభ్యసనం సన్నగిలుతుంది. బహిర్గత ప్రేరణ తాత్కాలికమైనది. అంతర్గత ప్రేరణ ఏంటంటే దీర్ఘకాలికమైనది. కాబట్టి ఉపాధ్యాయులు బహిర్గత ప్రేరణ ద్వారా అంతర్గత ప్రేరణ పెంపొందించుకునే విధంగా ఉండాలి. బహిర్గత ప్రేరణ ద్వారా అంతర్గత ప్రేరణ పెంపొందించే విధంగా చూడాలి. అంతర్గత ప్రేరణ కారకాలు. తర్వాత బహిర్గత ప్రేరణ కారకాలు. ఇదేంటిది? అంతర్గత ప్రేరణ కారకాల్లో ఇది బహిర్గత ప్రేరణ కారకాలు. ఇవేంటంటే స్వయంగా అభ్యసించాలనే కోరిక, నిబద్ధత, పట్టుదల. ఏంటిది? స్వయంగా అభ్యసించాలనే కోరిక, పట్టుదల ఉంటాయి. ఇది లక్ష్యాలను తెలియజేయడం. స్వభావ సిద్ధమైన అనుకరణ. ఇక్కడ ఫలితాలు తెలుపుట. ఇవేంటంటే స్వీయ కాంక్షలు.
ఇక్కడ ప్రోత్సాహాలు, ఇక్కడ సహజాతాలు. ఏంటి అవి? సహజాతాలు. దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఇక్కడ ఏంటంటే అభిరుచులు, ఇక్కడ బహుమతులు. సాధన ప్రేరణ అంటే ఏంటి చూద్దాం. సాధనా ప్రేరణ, సాధనా ప్రేరణ. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకుని ఉండడం అని చెప్పింది ఎవరంటే మైక్ ఎవర్. సాధనా ప్రేరణ అనగా ఏదైనా సాధించాలనే కోరిక, ఏదైనా సాధించాలనే కోరిక. అయితే సాధన ప్రేరణ ద్వారా భావన మొదటిసారిగా, సాధన ప్రేరణ అనే భావన మొదటిసారిగా అమెరికాలో వెలుగు చూసింది. అనే భావన ఎక్కడ వచ్చింది? ఇది అమెరికాలో వెలుగు చూసింది. సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మెక్లిలాండ్ అట్కిన్సన్. మెక్లిలాండ్ అండ్ అట్కిన్సన్. అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపు, అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపు కొనసాగింపజేసే చర్యలతో కూడిన ప్రవర్తన. దీన్ని ఏమంటారు? సాధన ప్రేరణ. మెక్లిలాండ్ అండ్ అట్కిన్సన్ చెప్పిన మాటలు ఇవి. అనేక లక్ష్యాల సంబంధం కలిగి ఉండాలి, సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలు సాధించాలనే ధ్యేయం వైపు కొనసాగింపేలా చేసే అనేక లక్ష్యాలకు సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలు సాధించాలనే ధ్యేయం వైపు కొనసాగింపజేసే చర్యలతో కూడిన ప్రవర్తన. ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని గమ్య సాధన కృషి చేయడాన్ని తోడ్పడే ప్రేరణ సాధన ప్రేరణ అంటారు. ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని గమ్య సాధనకు కృషి చేయడం, దీన్ని ఏమంటారంటే ఈ ప్రేరణని సాధన ప్రేరణ అంటారు. ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించే వరకు అవసరమైన పట్టుదలను కలిగి ఉండడాన్ని సాధన ప్రేరణ అంటారు. ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించే వరకు అవసరమైన పట్టుదలను కలిగి ఉండడానికి సాధన ప్రేరణ అంటారు. ఒక విద్యార్థిలో సాధన ప్రేరణ మరియు పరిహార ప్రేరణలు కలిసి అభ్యాసం సమర్థవంతం జరగడానికి సహాయపడతాయి. సాధన ప్రేరణలు పుట్టుకతో రావు, సమాజపరంగా కాంక్ష స్థాయిలను బట్టి ఏర్పడతాయి. లక్ష్యాలను సాధించడం వల్ల ఏర్పడే సంతృప్తే ఉన్నత ప్రమాణాలు సాధించడానికి ప్రేరణ కలిగిస్తుంది. లక్ష్యాలను సాధించేటప్పుడు ఏర్పడే సంతృప్తి ఇదేం చేస్తుందంటే ఉన్నత ప్రమాణాలు సాధించడానికి ప్రేరణ కలిగిస్తుంది. జీవిత లక్ష్యం స్పష్టంగా లేని వారికి సాధన ప్రేరణ తక్కువగా ఉంటుంది. జీవిత లక్ష్యం స్పష్టంగా లేని వారికి సాధన ప్రేరణ తక్కువగా ఉంటుంది. సాధన ప్రేరణ తక్కువ ఉన్నట్లయితే వారి సామర్థ్యం మేరకు కూడా వారు అభ్యసించలేరు. సాధనా ప్రేరణ గల వ్యక్తి లక్షణాలు. సాధనా ప్రేరణ గల వ్యక్తి లక్షణాలు.
సాధించాలనే కోరిక ఉంటుంది, సాధించాలనే కోరిక కలిగి ఉంటాడు. తన సామర్థ్యాలకు సరిపోయే లక్ష్యాలను ఎంపిక చేసుకుంటాడు, తన సామర్థ్యాలకు సరిపోయే లక్ష్యాలను ఎంపిక చేసుకుంటాడు. లక్ష్య సాధనలో అవసరమైన పట్టుదలను కలిగి ఉంటాడు, లక్ష్య సాధనలో అవసరమైన పట్టుదలను కలిగి ఉంటాడు. తన లక్ష్యాలలో భాగంగా ఆందోళన పడుతుంటాడు, లక్ష్యాలలో భాగంగా ఆందోళన పడుతుంటాడు. తాను సాధించిన గెలుపులో ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాడు. తాను సాధించిన గెలుపులో ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాడు. సాధన ప్రేరణ ఉన్నవారు గల సామర్థ్యాల మేరకు అభ్యసిస్తారు. సాధన ప్రేరణ ఉన్నవారు తమ సామర్థ్యాల మేరకు అభ్యసిస్తారు. ఆధిక్యతను పెంచుకోవాలి, ప్రత్యేక స్థానాన్ని పొందాలి, ఇతరులతో పోటీపడి ఉన్నత ప్రమాణాలు సాధించాలి అనే అంతర్గత భావాలను కలిగి ఉంటారు. అంతర్గత భావాలని కలిగి ఉంటారు. ఏమిటో భావాలంటే ఆధిక్యత పెంచుకోవడం కోసం, ప్రత్యేక స్థానాన్ని పొందాలన్న భావన, ఇతరులతో పోటీపడి ఉన్నత ప్రమాణాలు సాధించాలి అనే భావాలను కలిగి ఉంటారు. అయితే సాధన ప్రేరణకు సంబంధించి మాపనాలు ఉన్నాయి కొన్ని. ఏమిటి? CIE మాపని, CIE మాపని. దీన్ని ఎవరు తయారు చేశారంటే దత్ అండ్ రస్తోగి, డాక్టర్ దత్ అండ్ రస్తోగి. తర్వాత TAT మాపని, ముర్రే మోర్గాన్. అయితే సాధన ప్రేరణకు సంబంధించి ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? ఉపాధ్యాయుడి పాత్ర విద్యార్థుల లక్ష్యాలను ముందుగానే తెలియజేయాలి. వారి సామర్థ్యాలకు సరిపోయే లక్ష్యాలను ఎన్నుకున్నట్టు చేయాలి. ఓటమి అనేది తాత్కాలికమైన విషయాన్ని తెలియజేయాలి. లక్ష్య సాధనలో విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. అయితే అభ్యసనాన్ని మెరుగుపరిచే ప్రేరణ కారకాలు ఏంటి అని చూస్తే, అభ్యసనాన్ని మెరుగుపరిచే ప్రేరణ కారకాలు పొగడ్త, నింద. ఇది ఎవరు చెప్పారు? ఎలిజబెత్ హార్లాక్ నింద కంటే పొగడ్త మేలైన ప్రోత్సాహం చెప్పడం జరిగింది. బహుమతి దండన. ఈఎల్ తారండైక్ శిక్ష కంటే బహుమతి మేలైంది చెప్పడం జరిగింది. తర్వాత సాఫల్యం వైఫల్యం. తర్వాత పోటీ సహకారం. తర్వాత కాంక్ష స్థాయి. ఫలితాల జ్ఞానం. దృశ్య శ్రవణ పరికరాలు. తర్వాత ఒత్తిడిని తగ్గించాలి. తరగతి గది వాతావరణం స్నేహపూర్వక వాతావరణం. శిశు కేంద్రిత విద్య. ఇవన్నీ కూడా సాధన ప్రేరణకు సంబంధించిన మెరుగుపరిచే కారకాలు, ప్రేరణని మెరుగుపరిచే కారకాలు ఇవి.